డిగ్రీకి సంబంధించిన వెబ్సైట్ అయితే CAP.AP అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుందండి. ఈరోజు ఆ డిగ్రీకి సంబంధించిన రెగ్యులర్ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేశారో అవి ఎలా ఫిల్ చేయాలి, ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా కంప్లీట్ చేయాలో ఈరోజు వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా షెడ్యూల్ అనేది మీకు ఒకసారి చూపిస్తానండి. అంటే ఈ రెగ్యులర్ డిగ్రీ ఏపీకి సంబంధించింది ఏ డేట్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు అనే విషయం అయితే మీకు క్లియర్ కట్గా PDF అయితే ఇక్కడ ఉంది. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రీ టైంలో, లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు రిజిస్టర్ న్యూ లేదా రిజిస్టర్ నౌ మీద కూడా క్లిక్ చేయొచ్చు. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసుకున్నట్లయితే డిగ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బోర్డు, ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డు అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు, ఓపెన్ అయితే APOSSS ఇలా మెన్షన్ చేసుకోండి. మిగిలిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మొబైల్ నెంబర్ రీఎంటర్ చేయమనేసి, ఆ తర్వాత ఆధార్ నెంబర్ రీఎంటర్ చేయమనేసి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సంబంధించి ఒక క్యాండిడేట్ ID అనేది జనరేట్ అవుతుంది, పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. వన్స్ లాగిన్ అయిన తర్వాత అదే నెంబర్తో మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత డాష్బోర్డ్ ఈ విధంగా మీకు ఉంటుంది. ఈ డాష్బోర్డ్లో ఏంటంటే రిజిస్టర్ అయింది, బట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇంకా ఫిల్ అవ్వలేదు కాబట్టి పెండింగ్ చూపిస్తుంది. పెండింగ్ చూపించిన తర్వాత కింద క్లిక్ హియర్ టు కంప్లీట్ ద అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. ముందుగా మీ ID కాపీ చేసుకోండి లేదా ఫోటో తీసుకోండి, ఎందుకంటే రికవరీ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత సెకండ్ స్టెప్లో క్లిక్ హియర్ టు కంప్లీట్ ద అప్లికేషన్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మిగిలిన ఆప్షన్స్ కూడా పేమెంట్, వెబ్ ఆప్షన్స్ ఇవంతా తర్వాత వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేటర్. క్లిక్ హియర్ టు కంప్లీట్ ద అప్లికేషన్. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటాయి. ఇది ఆల్రెడీ నేనైతే కొంత ఇన్ఫర్మేషన్ ఫిల్ చేశానండి. ఏం లేదు, ఫుల్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ అనేది మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు, కానీ రిమైనింగ్ అయితే ఎడిట్ చేసుకోవడం కావదు. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంటే మళ్ళీ ఎంటర్ చేయండి, మదర్ నేము, ఆధార్ నంబరు, మొబైల్ నెంబరు, మీ క్యాస్ట్, అండ్ తర్వాత రిజర్వేషన్ ఒకవేళ క్యాస్ట్ చేంజెస్ అయితే ఎస్ ఇవ్వండి, లేదైతే నో. సబ్ క్యాస్ట్ మెన్షన్ చేయండి. రిలీజియన్, తర్వాత మీ యొక్క అపార్ ID తెలిస్తే మెన్షన్ చేయండి, డిజిలాకర్లో క్రియేట్ చేసి, లేదంటే లేదు. ఎలిజిబులా కాదా ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎస్ అని చూపిస్తుంది. ఆ తర్వాత మీరు రైట్ సైడ్న ఫోటో సిగ్నేచర్ అనేది మీరు మెన్షన్ చేయండి. అండర్ 50 KB ఉండేలా చూసుకోండి. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ యొక్క విలేజ్, స్టేటు, మండలు, డిస్ట్రిక్ట్ ఇవి. ఆ తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క నియరెస్ట్ ఏదైతే మీ యొక్క నియరెస్ట్ కాలేజెస్ ఉన్నాయో అవి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇలా వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది అడుగుతున్నారు మా యొక్క బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అల్లూరు డిస్ట్రిక్ట్ క్యాండిడేట్ స్టూడెంట్స్ అయితే ఈస్ట్ గోదావరి చూపిస్తుంది అని చెప్తున్నారు. మేబీ ఒకవేళ కింద ప్రాంత వాసులకు కూడా ఇలాగే చూపించినట్లయితే ఇవి కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఈస్ట్ గోదావరి నుండి మీరు విశాఖపట్నం కావచ్చు, ఏదైనా డిస్ట్రిక్ట్ నేను చెప్తాను. ఫస్ట్ మీరు 6th to ఇంటర్మీడియట్ వరకు మీ యొక్క స్టడీ కండక్ట్ అనేది రెడీ చేసుకొని ఉండండి, ఎందుకంటే అప్లోడ్ చేయాలి. ఇంటర్మీడియట్ మార్క్స్ మేము కూడా అప్లోడ్ చేయాలి. PDFలో 1 MB బిలో ఉండాలి. మీ స్కూల్ డీటెయిల్స్ ఇచ్చేసి మీ రీజియన్ అనేది వస్తుంది, AU రీజియన్ ఏంటి అనేది రీజియన్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, పాసింగ్ ఇయర్ అనేది 10th అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కింద ఇంటర్మీడియట్ అనేది బ్లాంక్లో ఉంటుందండి, ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటుంది. హ్యావ్ యూ డిడ్ వొకేషనల్ కోర్స్ అంటే ఒకవేళ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ చేస్తే ఎస్ ఇవ్వండి, లేదంటే నో. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. పైన వచ్చేసరికి మీ యొక్క ఒకసారి చూపిస్తాను. ఓకే, ప్రివ్యూ అక్కడ ఐ సింబల్ ఏదైతే ఉందో ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ప్రివ్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో దాని మీద చూసుకొని మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో రైట్ ఫార్మాట్లో అప్లోడ్ చేశారో రాంగ్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మేము కూడా ఆ విధంగా చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఓకే సేవ్ చేసిన తర్వాత మీకు ఈస్ట్ గోదావరి అని చూపిస్తుంది కదా, ప్రివ్యూ చెక్ చేయిస్తానన్నాను కదా. వన్స్ ప్రివ్యూ చెక్ చేసుకున్నప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్ విశాఖపట్నం అయినట్లయితే ఈస్ట్ గోదావరి చూపిస్తుంది. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ కన్నా ముందు ఎడిట్ ఆప్షన్ ఉంది చూసారా, ఈ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు పేజ్ అనేది బ్యాక్ వస్తుంది. వన్స్ పేజ్ బ్యాక్ వచ్చినప్పుడు
ఎడిట్ ఆప్షన్ అనేది అవుతుంది. ఇప్పుడు చూసారా ఇందాక బ్లాంక్లో ఉండింది మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది, ఇప్పుడు ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్స్ అనేది మనకు రిమూవ్ అవుద్ది బ్లాంక్ కాకుండా. ఇప్పుడు దాన్ని విశాఖపట్నం అని నేనైతే స్టూడెంట్కి అయితే పెట్టాను. ఈ విధంగా మీరు ఆ బేసిక్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో కూడా ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్ కానీ రాంగ్గా ఇన్ఫర్మేషన్ చూపించినట్లయితే ఈ విధంగా అయితే మీరు చేయొచ్చు అనమాట. చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చూడండి. మళ్ళీ సెకండ్ టైం అవ్వదండి, అది గుర్తుపెట్టుకోండి. ప్రొసీడ్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అడుగుద్ది. అంటే మీరు వెరిఫైడ్ అండ్ కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నట్లయితే టిక్ చేయండి. మీరు అన్నీ టిక్ చేస్తేనే అది కంప్లీట్ అవుద్ది. ఏవి టిక్ చేయకపోయినా సరే అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ అవ్వదు. సో అవన్నీ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయండి. ఆర్ యూ సబ్మిటింగ్ అని వచ్చింది. ఇక్కడ పెండింగ్ చూపిస్తుందా, ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. బీసీ వాళ్ళకైతే 300, ఓసీ 400, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 200 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఛార్జెస్ అవుతూ ఉంది. వన్స్ అయిన తర్వాత మీరు మొబైల్లో చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఎందుకంటే యూపీఐ మోడ్ ఇచ్చారు, క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది, స్క్రీన్ షాట్ తీసుకునో నార్మల్గానో మీరు ఎలానా పేమెంట్ చేయగలరు. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఐడి కూడా అదే ఉంటుంది, మీరు కంగారు పడొద్దు. పెండింగ్ ఉన్నట్లయితే వదిలేయండి, 24 అవర్స్ తర్వాత అప్డేట్ అయితే అవుతుంది. వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. బ్యాక్ వచ్చి మళ్ళీ మీరు ముందుకు వచ్చినట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది, బట్ అప్పుడే రాదు. మీరు ప్రింట్ ప్రివ్యూలో చెక్ చేసుకున్నప్పుడు మీకు ప్రింట్అవుట్ అనేది ఎలా వస్తుందంటే ఈ విధంగా పైన స్టేటస్ మీద వ్యూ ప్రింట్ ఉంది కదా, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది మీరు ఒక స్టూడెంట్గా చేసినా లేదంటే మీరు సొంతంగా చేసుకున్నాము రిజిస్ట్రేషన్ అనే దానికి అదే ఎగ్జాంపుల్ అనమాట. ఈ విధంగా డిగ్రీ అప్లికేషన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. వెబ్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ వచ్చాక చెప్తాను. థ్యాంక్ యూ. జై హింద్.